హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ వాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి. ఈ వ్లాగ్ అయితే మా ఆడపడుచు వాళ్ళ పాపకైతే శారీ కట్టిస్తున్నామని చెప్పా కదా. ఇదైతే పార్ట్ 1 అయితే చూసే ఉంటారు కదా. ఇంకెవరన్నా చూడకపోతే వెళ్ళి చూసేయండి అబ్బా, లేట్ ఎందుకు చెప్పండి. పార్ట్ 2 కూడా చూసేయండి అలాగే ప్లీజ్. ఇంకా మనమైతే పార్ట్ 2లో ఏముందో చూసేద్దామా. ఫస్ట్ అయితే డెకరేషన్ అయితే చూసేయండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా వస్తుందని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలైతే వచ్చి కూర్చున్నారు. వాళ్ళ నాన్నమ్మ అయితే ఇద్దరు పిల్లలకైతే దండలు వేసింది. పాపకైతే వర్ణిస్తాం కదా, మెడల మీద శారీ అయితే వేసి, మొన్న ప్యాక్ చేసామని చెప్పాం కదా ఫ్రూట్స్, అవైతే ఇచ్చింది. అలాగే అందరం ఇచ్చాము ఫ్రూట్స్ అయితే. అందరం అయితే పాప ఒక్కదానికి ఫ్రూట్స్ ఇచ్చాము. మా పెద్దదినైతే స్పెషల్గా బాబు కూడా ఇచ్చింది అనుకోండి. ఆ ఫ్రూట్నైతే మా అల్లుడి పేరు అయితే బబ్లు, కొడల పేరు మిన్ను. బబ్లు దాన్ని ఇట్లా పైకి చూపిస్తున్నాడు, ఫోటోలో బాగా రావాలి అన్నట్టు. మేమైతే సైడ్ నుంచి చాలా అంటే చాలా నవ్వుకున్నాము. పాపకైతే శారీ చాలా వెయిట్ అయిపోయింది. కట్టుకోకముందు వరకు ఒక ఆతృత ఉంటుంది ఎవరికైనా, కట్టుకోవాలి అన్నట్టు. కట్టుకున్నాక తెలుస్తుంది ఎలా ఉంటుందా అని. పాప అక్కడికి బాగానే ఉంచుకుంది అనుకోండి. ఇంకా అసలే సమ్మర్ కదా, కొంచెం ఎలాగో అనిపిస్తుంది, అసలు చికాకు వేస్తుంది. నిజం చెప్పాలి అంటే నేనే ఎక్కువగా శారీస్ కట్టను, ఇలా ఏమైనా ఫంక్షన్స్ ఉంటేనే కడతాను. పాపకి వడ్డించిన ఫ్రూట్స్ కూడా చాలా వెయిట్ అయ్యాయి ఫ్రెండ్స్, అసలు మొయ్యలేకపోయింది. అందుకే ఎవరం పెట్టింది వాళ్ళం పెట్టి మళ్ళీ వెంటనే తీసేసాము. జస్ట్ ఫోటో కోసం అయితే లాస్ట్ అన్ని ఫ్రూట్స్ పెట్టి ఒక పిక్ అయితే దిగినాము. ఇంకా అందరం అయితే ఫ్రూట్స్ ఇచ్చి పిక్స్ దిగడం అయితే అయిపోయింది. స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుండే ఫ్రెండ్స్. అసలు నిజం చెప్పాలి అంటే నాకు ఒకప్పుడు స్వీట్స్ అంటే అస్సలు నచ్చకపోయేది. వేద ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి స్వీట్ క్రైవింగ్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పటికి కూడా నేనైతే చాలా స్వీట్స్ తిన్నా అనుకోండి. మేమైతే ఎవరింట్లో ఫంక్షన్ అయినా కూడా పిల్లలందరిని అయితే ఒక పిక్ అయితే తీస్తాము. ఇక్కడ కూడా అలాగే తీస్తున్నాము. పెద్దొదిన వాళ్ళ పాప అయితే ఎగ్జామ్ ఉండి రాలేదు. నియాన్ష్ అయితే అక్కడుండే మిస్ అయిపోయాడు. నియాన్ష్ అయితే ఫంక్షన్ ముందు వరకు చాలా బాగున్నాడు ఫ్రెండ్స్. ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా విసిగించాడు, ఏడవడం స్టార్ట్ చేశాడు. అసలు ఏమైందో తనకి. నియాన్ష్ ఎలా ఉంటాడంటే కొంచెం అందరినీ చూసి ఒక్కసారిగా కొంచెం డల్ అయిపోతాడు. ఒక 1 అవర్ కల్లా సెట్ అవుతాడు. వేద కూడా నిద్రపోయి లేచినా కూడా చాలా యాక్టివ్గా ఉండే. నియాన్ష్ ఎందుకో ఎలాగో చేశాడు. పిల్లలిద్దరికైతే వేసిన డ్రెస్సులు అయితే ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఇద్దరికి సేమ్ డ్రెస్సులు వేసా అని మంచిగా పిక్స్ తీద్దామనుకున్నాను, బట్ కుదరలే. ఏం చేస్తాను చెప్పండి. ఇక్కడైతే మా వదిన వాళ్ళైతే బట్టలు అయితే పెడుతున్నారు. నేను బట్టలు పెట్టిన వీడియో అయితే తీసుకోలేదు, మిస్ అయిపోయింది. అలాగే నేను కూడా నెక్స్ట్ బట్టలు పెట్టి వీడియో తీసుకున్నాను. మా వదిన వాళ్ళిద్దరైతే తోటి కోడళ్ళే, సొంత అక్క చెల్లెలు అండ్ తోటి కోడలు అనమాట. ఒక ఇంటి కోడళ్ళు వాళ్ళు. సమ్మర్లో ఏమన్నా ఫంక్షన్స్ అంటే కొంచెం ఇరిటేట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత రెడీ అయినా ఆ చెమటకు ఫేస్ అంతా గలీజ్ అయిపోతుంది అన్న ఒక్క థాట్ అనుకోండి, ఇంకా వేరే ఏం ఉండదు. అంటే ఏమన్నా మంచి శారీస్ కడదామనుకున్నా కూడా ఆ స్వెట్కి ఖరాబ్ అయిపోతే అనిపిస్తుంది. ఇంకా మేమైతే ఇక్కడ పిక్ దిగుతున్నాము. అందరం కూడా ఫ్యామిలీ పిక్స్ అయితే దిగినాము. ఇదైతే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అనుకోండి. పెద్ద వదిన వాళ్ళ పాప ఒక్కటి మిస్ అయిపోయింది. మా ఫ్యామిలీలో మా హస్బెండ్ అయితే మిస్ అయిపోయాడు. అందరం ఉంటేనే పిక్ చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాము, కొన్నిసార్లు అసలు అలా కుదరదు కదా. వీళ్ళైతే మా పిన్ని వాళ్ళు పిక్స్ దిగుతున్నారు. ఇంకా పాపను ఒక్కదాన్ని కూడా సింగిల్ పిక్స్ చాలా బాగా తీశాడు. అండ్ మమ్మల్ని కూడా ఫోజెస్ చెప్పి పిక్స్ బాగా తీశాడు. బట్ ఆ ఫోజులు తను చెప్పడం చాలా ఈజీ. మేమందరం పెట్టేసరికి ఒకరం ఒకలా పెట్టి ఆ ఫోజ్ పెట్టడానికి చాలా టైం పడుతుంది అనుకోండి. అక్కడ పక్కనైతే మా వదిన ఉండి పాపకైతే సెట్ చేస్తుంది అన్నీ. ఇంకా
బాగా తీశాడు ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్ అయితే, పిక్స్ అయితే. ఇంకా ఫంక్షన్ రోజు ఏమేమి స్పెషల్ చేసుకున్నామో చూసేద్దామా. ఇగో పల్లీలు అయితే ఉడకబెట్టుకున్నాము, తలకాయ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బేజా బ్రెయిన్, వైట్ రైస్, బగారా రైస్, పప్పుచారు, సాంబార్ అండి. చికెన్ ఫ్రై అయితే పెట్టుకున్నాక వీడియో తీసుకున్నాను, అందుకే కొంచెమే ఉంది. ఇంకా పెరుగు అయితే వీడియో తీయడం మర్చిపోయాను. అలాగే కూల్ డ్రింక్స్ కూడా తాగామనుకోండి. ఇక్కడ ఇంకా 3 o'clock అయిపోయింది ఫ్రెండ్స్. లంచ్ చేసేసరికి చాలా లేట్ అయింది. ఇంకా మిన్ను అయితే వేదనేమో అన్నీ అవుతే లేపక మిన్ను పడుకొని వేద అని చెప్తున్నాను అక్కడ. ఇంకా పిల్లలైతే చూడండి ఈవినింగ్ వరకు సెట్ అయ్యి నియాన్స్ మంచిగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఒక్కొక్కసారి ఎందుకో పిచ్చి పిచ్చే చేస్తాడు. ఒక్క పిక్ కూడా దిగలే ఫ్రెండ్స్ నియాన్స్. నాకైతే అదే ఉండిపోయింది మనసులో, ఒక్క పిక్ కూడా దిగలని. ఒక 10-20 టైమ్స్ అనే ఉంటాను. అది చూడండి మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. మిన్ను బబ్లు చాలా బాగా చేస్తారు డ్యాన్స్. నియాన్స్ కూడా ఈ మధ్యన నేర్చుకుంటున్నాడు అనుకోండి. వాళ్ళు చేస్తుంటే వాళ్ళని చూసి ఫాలో అవుతున్నాడు. టీవీలో ఏం పాట వస్తుందో చూసేయండి మీరు కూడా. బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత నియాన్స్ ఫస్ట్ డే కొంచెం ఏడ్చాడు, కానీ తర్వాత అయితే మంచిగానే ఉండే ఫ్రెండ్స్. నా ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సాంగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, బయట ఎక్కడ తిరగకండి.